ఇప్పుడు మన దగ్గర ఒక సామెత ఉంటుంది, చాలామంది మాట్లాడతారు, తెలంగాణలో ప్రతి ఒక్కరికి ఐడియా ఉంది అది. ఆడలేక మధ్యలో ఓడు అని ఓ సామెత గుర్తు చేస్తారు కదా మనకు పెద్దోళ్ళు. అగో అట్లుంది ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది. యూరియా ఇయ్యమంటే యూరియా ఇచ్చుడు శాతగాక ఇప్పుడు ఏం చేస్తారట అంటే యూరియా కోసమని ఒక యాప్ తీసుకొని వచ్చి ఆ యాప్లో బుకింగ్ చేసుకోవాలట. ఇప్పుడు యూరియా కోసం రైతులు మొన్నటిదాకా ఎంత కష్టాలు పడ్డారో మనం చూసినాం కదా. మేమే మస్తు వీడియోలు ప్లే చేసినాం. ఊర్లలోకి పోతే కిలోమీటర్లు నిల్చున్నారు. ఇంకొకటి ఏంటి అంటే అసలు ఆ రోజు యూరియా వస్తుందా లేదా ఏది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు. యూరియా కేంద్రాల దగ్గరికి రావాలి, పొద్దుగాల పని మానుకొని రైతులందరూ పొలాలకు పోవాల్సిన రైతులు యూరియా కేంద్రాల దగ్గరికి వచ్చి నిలబడాలి లైన్లో. మధ్యాహ్నానికి లోడ్ వస్తలేదు ఇక మీరు వెళ్ళిపోర్రి అని ఎవరో చెప్తే అది మళ్ళీ ఆడున్నోళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇయ్యరు. మధ్యాహ్నం రాక చూసి వెళ్ళిపోవాలి. పొద్దుగాల 3 గంటలకు వచ్చి లైన్లో చెప్పులు, ఇంట్లో ఉన్న గిన్నెలు, లేకపోతే కట్టెలు, బండలు అట్లా ఏవి దొరుకుతావి లైన్లో నిల్చోబెట్టిరు రైతులు పొద్దుగాలు వచ్చి. ఇంకా పొద్దుగాల నుంచి మధ్యాహ్నం రాక నిలబడి ఉండలేరు కదా లైన్లల్లో. ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళకే వస్తాయి. ఇప్పుడు ఒకవేళ లోడ్ వచ్చింది అనుకోరి, ఆ లోడ్ ఏంది అంటే వచ్చిన వాళ్ళకి ఎంతమందికి అయితే సరిపోతుందో వాళ్ళకే ఇస్తారు, ఇక మళ్ళీ వెనకాల వాళ్ళకి దొరకదు. అందుకోసం లేటుగా వచ్చి లైన్లో నిల్చుంటే ఇబ్బంది అవుతుందని పొద్దుగాల 3 గంటలకు వచ్చి లైన్లలో నిల్చునేటోళ్ళు నిల్చుంటారు. ఇంకా కొంతమంది ఏం చేసేటోళ్ళు అంటే ఆడ అలా చెప్పులను, బండలను, గిన్నెలను పెట్టి పొయ్యిరు. అట్లా ఎప్పుడు తెలంగాణ వచ్చినాక 10 ఏళ్లలో రానంటి ఆ యూరియా కష్టాలు, యూరియా కొరత మొన్న చూసినాం మనం. మొత్తం ఏ ఊరికి పోయినా, ఏ పల్లెకి పోయినా. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, సర్పంచ్ ఎన్నికలలో జనాలు కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వేస్తున్న ఓట్లు ఉన్నాయి చూసిరా. వీటిలలో ఒక కారణం యూరియా కూడా. అంత కష్టపడ్డారు రైతులు, చాలా ఇబ్బంది అయింది. అసలు ప్రభుత్వం ముందు చూపు లేకపోవడంతో, అవగాహన లేకపోవడంతో యూరియా కోసమని రైతులు ఎన్ని తిప్పలు పడాలో అన్ని తిప్పలు పడ్డారు. ఇదంతా పోయిన సంవత్సరం కథ కదా. ఇక మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా యూరియా కోసం రైతులు లైన్లల్లో నిలబడితే, ఇప్పుడు రైతులు లైన్లల్లో నిలబడకుండా ప్రభుత్వం చూడాలి, యూరియా ఎంత స్టాక్ తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి, రైతులకు ఎంత అవసరం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ పోయిన సంవత్సరం మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఎందుకు లైన్లల్లో నిల్చోవాల్సి వచ్చింది, ఎంత అవసరం ఉండే, ఎంత ఇయ్యలేకపోయినాం అనేది ప్రభుత్వాలకు అవగాహన ఉండి ఈ సంవత్సరం దాన్ని రెక్టిఫై చేసుకొని ఎంత అవసరం ఉంది మనకి, ఎంత తెప్పించుకోవాలి, ఏంది, ఎన్ని ఎకరాలలో సాగు చేస్తారు తెలంగాణలో రైతులు, యూరియా ఎట్లా వాడతారు, ఏ జిల్లాలో ఎట్లా వాడతారు, ఇట్లాంటి లెక్కలు తెప్పించుకుంటే మంచిగా ఉంటుండే. కానీ ప్రభుత్వం ఏం చేసింది తెలుసా? ఫస్ట్ చెప్పినా కదా నేను సామెత, ఆడలేక మధ్యలో ఓడన్న లెక్క. అట్లా లైన్లలో నిల్చుంటే ఆ నిల్చున్న వీడియోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ కాబట్టి ఆ లైన్లలో నిల్చోవద్దంటే ఏం చేయాలి? యాప్ తీసుకొస్తారట దీనికి. ఇక ఇది ఎట్లుందంటే అసలు రైతులకి మామూలుగా ఊర్లలో రైతులు స్మార్ట్ ఫోన్లు కూడా వాడరు. ఆ పాత ఫోన్లు ఉంటాయి చూసిరా, వాళ్ళకి 2 తెలుసు. ఇప్పుడు ఎవరన్నా ఊర్లలోకి పోయి అడుగుర్రి రైతులని, ఏజ్ ఉన్నోళ్ళని, వాళ్ళని వీళ్ళని అడిగితే ఏమంటారంటే మాకు 2 తెలుసు, ఎర్ర బటన్, పచ్చ బటన్. ఈ పచ్చ బటన్ ఒత్తితే ఫోను ఆన్ చేసుడు మాట్లాడతాం, తర్వాత ఎర్ర బటన్ నొక్కితే ఫోన్ బంద్ అవుతుంది, ఇవి 2 తెలుసు అంటారు. చాలామంది ఊర్లల్లో రైతుల దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉంటాయా? ఎట్లా బుక్ చేసుకుంటారు? మీరు యాప్ అంటారు, అది బుక్ చేయాలి. ఎవరితోని చేపించుకుంటారు రైతులు? అసలు కనీసం అవగాహన ఉన్న పనేనా ఇది? యాప్ తీసుకొస్తారట, యాప్ తీసుకొచ్చి యాప్లో బుకింగ్ చేసుకోవాలట. మళ్ళీ బుకింగ్ కోసం ఏంది, ఒకటే రోజు టైం ఇస్తారట, ఆ ఒక్క రోజులో మీరు బుక్ చేసుకోవాలి. మళ్ళీ దాంట్లో కూడా ఏందో తెలుసా, మీకు ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని ఎకరాలు ఉంటే ఎన్ని ఎకరాలలో సాగు చేస్తుర్రు, ఆ సాగు చేస్తున్న దాంట్లో ఏం పంట వేస్తుర్రు, ఇవన్నీ ఇవ్వాలన్నట ప్రభుత్వంకు. ఎందుకు ఇవన్నీ? అసలు ఏం పెడుతుర్రు, ఏం యాప్ తీసుకొస్తుర్రు, రైతులకి పనికొచ్చే ముచ్చట్నా? కనీసం రైతులను అడిగిర్రా? రైతులని కనీసం తెలుసుకునే ప్రయత్నం అన్న చేసిర్రా? రైతులతోని, తెలంగాణతోని ఆ ఎమోషన్తోని టచ్ లేకపోతే ఎట్లాంటివి జరుగుతాయి అంటే ఇట్లాంటివి జరుగుతాయి. అసలు ఏంది తెలంగాణలో ఉన్న రైతులు ఏంది, చదువుకోనోళ్ళ, రైతులు ఫోన్లు వాడతారా, వాడితే ఏ ఫోన్లు వాడతారు, అసలు ఈ యాప్ తీసుకొస్తే రైతులు వాడతారా, రైతులకు ప్రయోజనం ఉంటుందా ఉండదా, ఇవన్నీ తెలుసుకోకుండా వట్టిగా ఎట్టికి చేసే ప్రయత్నాలు ఏమన్నా చేస్తే ఇట్లనే ఉంటాయి. ఇంకొకటి కూడా నేను మీకు చెప్తా. ఇప్పుడు ఇదివరకు ఇచ్చిన లెక్క కాదట ఇంకా యూరియా. ఇప్పుడు ఏం చేస్తారట అంటే ఎకరం ఉందనుకో, ఎకరంలో మీరు వరేసిర్రు అనుకో 2 బస్తాలు ఇస్తారట యూరియా. ఎకరం ఉంటే 2 బస్తాలు. అది మొక్కజొన్న వేసిర్రు అనుకో, మొక్కజొన్నకు 3 బస్తాలు ఇస్తారట. మిర్చి వేసుకునేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి 5 బస్తాలు ఇస్తారట. ఇప్పుడు
అక్కడ వాళ్ళకున్న వాటర్ని బట్టి లేకపోతే అక్కడున్న భూమి తీరుని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క పంట వేసుకుంటారు కదా. ఆ పంట వేసుకునే దాంట్లోనట వరి వేసుకునేటోళ్ళకి ఎన్ని బస్తాలు ఇవ్వాలి, మొక్కజొన్న వేసుకునేటోళ్ళకి ఎన్ని బస్తాలు ఇవ్వాలి, మిర్చి వేసుకునేటోళ్ళకి ఎన్ని బస్తాలు ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ చేస్తుందట. ఇక చూడు కథ ఎట్లుంది అంటే ఎకరాకి ఏ పంటకు ఎంత యూరియా ఇవ్వాలి అనేది ప్రభుత్వం లెక్క తెలుస్తుందట. రైతుకు తెలుస్తుందా, ప్రభుత్వాలకి తెలుస్తుందా? ఇప్పుడు ఒక్కొక్క దగ్గర ఏం చేస్తారంటే గింతే లెక్క నెయ్యరు, ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క లెక్క కూడా వేస్తారు. యూరియా ఎకరానికి గింత ఇయ్యాలి గింత వెయ్యాలి అనే లెక్క ఏముండదు. ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్కేస్తారు, జిల్లాలను బట్టేస్తారు, నేలల స్వభావాన్ని బట్టేస్తారు, అట్లా రకరకాలుగా వేస్తారు. ప్రభుత్వం ఎంత వెయ్యాలి అని చెప్తే వీళ్ళంత వేస్తారా? ఏం లెక్క అది? ప్రభుత్వాలు చెప్పిన లెక్క రైతులు పంటలు పండిస్తారా? ప్రభుత్వాలు చెప్పిన లెక్క రైతులు యూరియా వేయాలనా? ఈ కొలతలేంది? మీకు ఓ 10 ఎకరాలు ఉందనుకోర్రి, ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తా. మీకు 10 ఎకరాలు ఉందనుకోర్రి, ఆ 10 ఎకరాలని సాగు చేస్తాడు రైతు, కానీ 10 ఎకరాలలో వరే వేయడు కదా, ఒక్కొక్కసారి రకరకాల పంటలు వేస్తారు కదా. నీకు ఎన్ని ఎకరాలు ఉన్నది అనేది యాప్లో చెప్పాలట. చెప్పి ఆ ఎన్ని ఎకరాలలో ఇప్పుడు 10 ఎకరాలు ఉందనుకో, 10 ఎకరాలను సాగు చేస్తున్నావా, నువ్వు చేస్తలేవా? 10 ఎకరాలు సాగు చేస్తే 10 ఎకరాలలో ఏమేస్తున్నావు, 10 ఎకరాలల్లో ఏం వేస్తున్నావు? ఇప్పుడు వరి వేసినావు అనుకో, వరి ఎన్ని ఎకరాలలో వేసినావు, మొక్కజొన్న వేసినావు అనుకో, మొక్కజొన్న ఎన్ని ఎకరాలలో వేసినావు, మిర్చి వేసినావు అనుకో, మిర్చి ఎన్ని ఎకరాలలో వేసినావు. ఇక ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలట ప్రభుత్వానికి. ఇస్తే వాళ్ళు ఎకరంకి ఫస్ట్ నేను చెప్పిన కదా లెక్క, వరికి అయితే 2 బస్తాలు ఇస్తారు అని. అట్లా నీకు వరికి ఎన్ని బస్తాలు కావాలి, మొక్కజొన్నకి ఎన్ని బస్తాలు కావాలి, మిర్చికి ఎన్ని బస్తాలు కావాలి అని అట్లా విడదీసి నీకు ఎన్ని బస్తాలు అవసరం ఉంది అన్ని ఇస్తారట. ఎన్ని ఎకరాలు ఉన్నాయి నీ దగ్గర, ఏం పంట వేస్తున్నావు, ఎన్ని ఎకరాలలో ఏం పంట వేస్తున్నావు, ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ ఆ యాప్లు ఇవ్వాలట. అయ్యే సంగతేనా ఇది? రైతులకి అంత టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుందా? చాలామంది చదువుకున్న వాళ్ళకి, చాలా విషయాల మీద అవగాహన ఉన్నోళ్ళకే ఇవాళ రేపు చాలా ఇష్యూస్ మీద అవగాహన ఉండలేదు. ఫోన్ అనేది ఎంత పెద్ద, ఈ సైబర్ నేరాలు ఎట్లా పెరిగిపోతున్నాయి ఇవాళ రేపు చూస్తూనే ఉన్నాం కదా మనం. అవగాహన లేక చదువుకున్న వాళ్ళు ఉంటారు, పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదివిన గోల్డ్ మెడలిస్టుల లాంటి వాళ్ళు కూడా సైబర్ నేరాల బారిన పడుతురు. అవగాహన లేక వీళ్ళకే అవగాహన ఉండకపోతే ఇంకా ఊర్లలో ఉన్న రైతులకి యూరియా కోసమని మీరు ఒక యాప్ తీసుకొస్తాం, ఆ యాప్లో ఎన్ని ఎకరాలు ఉన్నాయో చెప్పుర్రి, ఏం పంట పండిస్తారో చెప్పుర్రి, గిన్ని కొర్రీలు పెడితే అంటే ఇక ఏం చేస్తారు రైతులు? ఇక ఇదంతా అర్థం కానోళ్ళు రైతులు ఎవరన్నా ఉన్నారనుకోండి, అది దాంట్లో బుక్ చేసుకోకపోతే, లేకపోతే ఒకటే రోజు టైం ఇస్తామన్నారు కదా, ఆ ఒక్క రోజులో బుక్ చేసుకోకపోతే ఇక వాళ్ళకి రాదు. మరి ఏం చేయాలి? ఇంకా పంటలు మానేయాలనా? మీ యాప్లో అవగాహన ఉన్నోళ్ళు మాత్రమే వ్యవసాయం చేసే పరిస్థితికి తీసుకొచ్చేటట్టు ఉంది. అది అసలు ఎట్లా పద్ధతి అవుతుంది, ఏమవుతుంది, ఏం చేస్తున్నాం మనం? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఏం చెప్పింది? ఇందిరమ్మ రాజ్యం రైతు రాజ్యం అని చెప్పారు. రైతు రాజ్యం గిట్లుంటుందా? రైతు రాజ్యం ఏముంటుంది? రైతులకి ఏం కావాలో అడుగుతారు, కానీ మేమేం చెప్పినామో అది రైతులు చెయ్యిర్రి అంటుంది ప్రభుత్వం. ఇప్పుడు నిజంగా రైతు రాజ్యం అనే ప్రభుత్వాలు ఏముండాలి? రైతులకు ఏం కావాలో వీళ్ళు తెలుసుకొని రైతులకి కావాల్సిన దాన్ని చెయ్యాలి ప్రభుత్వాలు. కానీ ఈడ ప్రభుత్వం ఏమంటుంది? మేము చెప్పిన దాన్ని రైతులు ఫాలో అవ్వండి అంటుంది. ఈ యూరియా ఇయ్యలేక ఆ యూరియా కొరత ఉంది అని మళ్ళీ ఇప్పుడు కూడా ఆ ఫోటోలు వీడియోలు బయటకు వస్తే ఇబ్బంది అవుతుందని ఈ యాప్ అనే ముచ్చటను ముందరేసుకుంది. మరి ఇక రైతులు ఏం చెప్తారు, ఎట్లా డిసైడ్ చేస్తారు, రైతులు ఏం ఆలోచించుకుంటున్నారు అనేది తెలుస్తుంది.